హిట్ థర్డ్ కేసు అనమాట. ఇప్పటి వరకు 2 పార్ట్స్ అయితే వచ్చాయి. ఇది థర్డ్ పార్ట్ హిట్ సిరీస్ లో. నేచురల్ స్టార్ నాని గారు అయితే మెయిన్ రోల్ నటిస్తున్నారు. నాని గారిని ఇన్ని రోజులు మనం ఒక సాఫ్ట్ రోల్స్ లో, కామెడీ రోల్స్ అండ్ మాస్ రోల్స్ లో మాత్రమే చూసాము. ఆయన కెరియర్ బిగినింగ్ నుండి చూస్తే ఎక్కువ పర్సెంటేజ్ ఒక పక్కింటి కుర్రాడి క్యారెక్టర్స్ నటించి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన వ్యక్తి అతను. అలాంటి నేచురల్ స్టార్ నాని గారిని ఒక కనికరం లేని, దయా దాక్షిణ్యాలు లేని ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా హిట్ 3 ద థర్డ్ కేసులో చూడబోతున్నాము. మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో. ఇక ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు నిన్న. ఈ ట్రైలర్ లో మనం గమనించినట్లయితే చాలా హింసాత్మక సన్నివేశాలు, బ్రూటల్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటే. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఒక మలయాళం మూవీ మార్కో చాలా పెద్ద కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా వ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చకి అయితే దారితీసింది. ఎందుకంటే ఆ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు, ఆ యాక్షన్ సీన్స్ తో చాలా వరకు హై వోల్టేజ్ తో ఒక చర్చకే దారితీసాయన్నమాట. ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ చూస్తుంటే మార్కోకి 10 ఎక్కువ ఉండేలా ఆ వైలెన్స్ అయితే కనబడుతోంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంతటి హింసాత్మక ధోరణిలో కనిపిస్తే దాని గురించి ఖచ్చితంగా చర్చ జరగకుండా మానదనిపిస్తోంది. కానీ హిట్ 3 ట్రైలర్ చూస్తుంటే గనక నాని గారి క్యారెక్టర్ ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. అటు పర్సనల్గా, అటు డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు అయితే పడతారట మూవీలో. ఆ సీన్స్ అన్ని కూడా ఉంటాయని చెప్పిందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాని మాస్ యాక్షన్ వేరే లెవెల్లో ఉంది. ట్రైలర్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో ఆయన మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడు కోపంతో కనిపించే ఆయన లుక్, క్రిమినల్స్ పట్ల మోస్ట్ వైలెంట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తుంటే సినిమాలో చాలా వరకు వైలెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక ట్రైలర్ ఓపెనింగే క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్ అయినా ఉండాలి, లేకుంటే భూమి లోపల 6 feet హోల్ అయినా ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదంటూ నాని చెప్పిన ఓపెనింగ్ డైలాగ్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. దాని తర్వాత ఒక 9 నెలల చిన్నారి ఏడుస్తుండగా పాప మెడపై కత్తి పెట్టిన తీరు చూస్తుంటే మూవీలో వైలెన్స్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఓ మహిళ తన 9 నెలల పాపను కిడ్నాప్ చేశారంటూ భయంతో పోలీసులు చెప్పే తీరు చూస్తుంటే ఈ క్రైమ్ స్టోరీ అంతకు మించి ఉండబోతోంది అని చెప్పి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత షాట్ అయితే అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. టీవీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం నడుస్తుండగా హీరో నాని మాస్ ఎలివేషన్స్ చూపించడం నిజంగా గూస్ బంప్స్, అంతకు మించి గూస్ బంప్స్ అనే మాట కన్నా అంతకు మించి ఏదైనా ఉంటే కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. చాగంటి కోటేశ్వరరావు గారి ఆ స్పీచ్ కి ఇక్కడ ప్రతిదీ హీరో నానికి సంబంధించిన సీన్స్ సింగ్ చేస్తూ తీసిన విధానం ట్రైలర్లో కట్ అయితే చాలా బాగుంది. ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించేందుకు యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడన్నప్పుడు హీరో ఎంట్రీ అవడం, ఒక్క ప్రాణం కాపాడేందుకు ఎన్నో అహోరాత్రులు కష్టపడతాడు అన్నప్పుడు ఆయన ట్రైలర్లో నాని గారు రాత్రుల్లో ఏదైతే పడ్డ స్ట్రగుల్ అయితే చూపించారు ట్రైలర్లో, అది చాలా బాగుంది. ఆ విధంగా చాగంటి ప్రసంగం సాగుతుండగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాని మాస్ ఎలివేషన్స్ అదిరిపోయాయన్నమాట. వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ట్రైలర్లో ఒక్కో సీనే మనల్ని యాడ్ చేస్తూ చూపించిన విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దాని తర్వాత ఒక బాక్సింగ్ జోన్ అయితే హీరో ప్రవేశిస్తాడు. ఒక లేడీ బాక్సర్ అయితే తనతో ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవు అన్నప్పుడు నా కెరియర్ బిగినింగ్ నుండి కూడా నేను ఈ మాట వింటూ వస్తున్నానని చెప్పి ఆ లేడీ బాక్సర్ని, ఆ లేడీ క్రిమినల్ని చంపడం అనేది గూస్ బంప్స్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఏదైతే ఈ కెరియర్ బిగిన్ నుండి నేను వింటున్నాను, సర్వే అవ్వలేనని చెప్పి అని చెప్పడం అనేది ఫ్యాన్స్కి అయితే, నాని ఫ్యాన్స్కి వేరే లెవెల్లో నచ్చేసింది. ఎందుకంటే ఆయన పర్సనల్ కెరియర్కి కూడా ఇది సింక్ అయ్యే విధంగా ఉంది ఈ డైలాగ్ కాబట్టి ప్రతి ఒక్కరు పర్సనల్గా తీసుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత మెయిన్ యాక్షన్ అనేది 2 minutes 28 seconds స్టార్ట్ అవుతుంది. ఆ వైలెన్స్ కి అదుపు లేకుండా సాగిందనమాట ట్రైలర్ లో. ఇక ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి శైలేష్ కొలను డైరెక్ట్ అయితే చేస్తున్నారు. హిట్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో విశ్వక్సేన్, రెండో పార్ట్ లో అడివిశేష్ మెయిన్ రోల్ లో నటించారు. ఈ ఫ్రాంచైజీలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ హిట్ 3 ది థర్డ్ కేసు రూపొందింది. నాని సరసన KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా అయితే నటిస్తున్నారు. మామూలుగా మనం ఫస్ట్ 2 పార్ట్లలో చూసుకుంటే రెండు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో స్టోరీ అయితే నడుస్తుంది. కానీ ఈ హిట్ 3 కేసులో మాత్రం దేశ సరిహద్దుల్లోని కశ్మీర్ లో మర్డర్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో భాగంగా ఈ స్టోరీ రన్ అయ్యే విధంగా అయితే చూపించారు. ఈ మూవీలో విలన్ చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లి అతి కిరాతకంగా చంపే వ్యక్తిగా అయితే కనిపించబోతున్నారు. ఆ విలన్ ని నిర్వహించే వ్యక్తిగా హీరో నాని అయితే ఆ క్యారెక్టర్ అయితే ఉండబోతోంది అన్నట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఏదేమైనా ఫైనల్ గా ఈ ట్రైలర్ కి అయితే సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలా పెద్ద ట్రెండింగ్ లో అయితే ఉంది. మూవీ చూస్తుంటే పక్కా హిట్ ఖాయం. ఈ హిట్ 3 మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవబోతోంది. ఫస్ట్ 2 పార్టులకు మించి అనుభవేలా ట్రైలర్ అయితే కట్ చేశారు. మే 1న చూసేద్దాం.
ఇదండి వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.